వార్తల్లోని ముఖ్యాంశాలు. వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. ప్రజా దర్బార్ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ప్రజాస్వామ్యం గుర్తుకు రావడం విడ్డూరంగా ఉంది. మీడియా సమావేశంలో టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్. వార్తల్లోని వివరాలు. వృత్తిరీత్యా నైపుణ్యం కలిగిన వారికి మాత్రమే ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయని, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా మెరుగైన వృత్తి నైపుణ్య శిక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా జైల్లో ఖైదీలకు సంకల్ప స్కిల్ ట్రైనింగ్ కింద మల్టీ స్కిల్ ట్రేడ్ కింద శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్ల ప్రదానం కార్యక్రమంకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో నైపుణ్యం కలిగిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఏసీ మెకానిక్ వంటి వృత్తుల వారు నైపుణ్యాన్ని పెంచుకొని ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఖైదీలు శిక్షణ అనంతరం సత్ప్రవర్తనతో ఆర్థికంగా ఎదగడానికి సంకల్ప స్కిల్ ట్రైనింగ్ కింద మల్టీ స్కిల్ ట్రేడ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, భవిష్యత్తులో ఈ కార్యక్రమం ద్వారా మరింత మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. డిఆర్డీఏ స్కిల్ డెవలప్మెంట్ అధికారుల ద్వారా ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని, తద్వారా వారు పొందిన నైపుణ్య శిక్షణ మేరకు ఉపాధి ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణలో భాగంగా జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ఫిబ్రవరి 18 నుండి మార్చి 24 వరకు 34 మంది జైలు ఖైదీలకు డిఆర్డీఏ స్కిల్ డెవలప్మెంట్ న్యాక్ సమన్వయంతో మల్టీ స్కిల్ ట్రేడ్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఖైదీలందరికీ విజయవంతంగా శిక్షణ తరగతులు పూర్తి చేయడం జరిగిందని, ఈ కార్యక్రమం ద్వారా శిక్ష అనంతరం పౌర సమాజంలోకి అడుగుపెట్టిన అనంతరం ఎటువంటి తప్పులు చేయకుండా సత్ప్రవర్తన, సన్మార్గంలో నడవడానికి మార్గం చూపడం జరుగుతుందన్నారు. జిల్లాలో జైల్లో మహిళా ఖైదీలు ఉన్నారని, వీరికి టైలరింగ్ వృత్తిలో శిక్షణ అందిస్తే భవిష్యత్తులో ఉపాధి కలుగుతుందని కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమానికి డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ అధికారి గుణశేఖర్, న్యాక్ ఏడీ సతీష్, జైలు శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 10 మంది కూడా ఒక రిక్వెస్ట్ ఇచ్చిస్తే సరిది కావాలి. ఓకే, చేస్తే ఉంటుంది. రేపు మీరు ఒక చిన్న ఉద్యోగం స్టార్ట్ చేయాలి. తర్వాత ఇంకొకటి పీడీ గారు ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ గుణశేఖర్ గారు ఉన్నారు. మీరు ఖచ్చితంగా యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, సప్తగిరి బ్యాంక్, ఈ 3 బ్యాంక్ మేనేజర్స్ ఒకసారి వచ్చి వాళ్ళకి చెప్పాలి 1 లక్ష, 2 లక్షల, 3 లక్షల ఎట్లా లోన్ కోసం అప్లై చేయాలి. ఆ లోన్ మీకు వస్తే మీకు ఎంత వడ్డీ ఉంటుంది, 1 నెలకి, 1 సంవత్సరానికి ఎంత వడ్డీ ఉంటుంది, 5 సంవత్సరాల వరకు మీరు లోన్ తీసుకోవచ్చు. సపోజ్ మీరు 3 లక్షల లోన్ తీసుకుంటే 5 సంవత్సరాలకి మీకు సుమారుగా 3,000 నుంచి 4,000 రూపాయలే. 3,000 నుంచి 4,000 రూపాయలే ప్రతి నెల వడ్డీ ఉంటుంది. అంటే మీరు ఇటు సైడ్ ఇన్కమ్ చూస్తే ఒక 15,000, 20,000 కూడా మీకు సంపాదిస్తే మీకు 15,000 వరకు డబ్బు మిగలవచ్చు. ఓకే, సో ఆర్థికంగా డబ్బు సంపాదించడానికి ఒకటే మార్గం లోన్. ఇది నేను మీకు షేర్ చేస్తున్నాను. ఎవరెవరు మీరు ఆర్థికంగా ఎవరు చూస్తున్నారు వాళ్ళు క్రెడిట్ ద్వారానే, లోన్ ద్వారానే ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు 1 కోటి లోన్ తీసుకుంటారు, 2 కోట్ల లోన్ తీసుకుంటారు, బిజినెస్ చేస్తారు, బిజినెస్ నుంచి ఈఎంఐ పే చేస్తారు, అంతే. సో మీరు ఖచ్చితంగా ఇది ఒకటే కాదు, మీకు సర్టిఫికేట్ వచ్చింది, మీరు
పని అయిపోయేది కాదు. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత లోన్ తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను అది కూడా బ్యాంక్ మేనేజర్ కూడా పిలిచి నేను గైడ్ చేస్తాను. నువ్వు ఖచ్చితంగా బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాలి. సార్ ఎలా ఫామ్ ఫిల్ చేయాలి, అన్ని ఫామ్స్ తెలుగులోనే ఉన్నాయి. తర్వాత జేఎల్ సూపరింటెండెంట్ ఉన్నారు. సపోజ్ ఒక 10, 15, 20 మెంబర్స్ లోన్ అప్లై చేస్తే బయటికి వెళ్తే వాళ్ళు రాకపోతే మీరు నా ఆఫీస్కు రావచ్చు. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ చేస్తున్నాము, గ్రీవెన్స్ ఫార్వర్డ్ చేస్తున్నాము. మీరు ఖచ్చితంగా రావచ్చు, మీరు అవ్వచ్చు. వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు చిత్తూరు ప్రజలకు సూచించారు. పేరీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం చిత్తూరులోని సిఎస్ఐ చర్చిలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపును చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మెడికల్ క్యాంప్ నిర్వహించిన పేరీకే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పేరీకే వరప్రసాద్ను ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమల ప్రసాదరావు అభినందించారు. ఉచితంగా పరీక్షలు నిర్వహించుకున్న రోగులకు ఆయన మందులను పంపిణీ చేశారు. మారుతున్న కాలానుగుణంగా ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు నిర్వహించుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అశోక్, సిఎస్ఐ చర్చ్ మత పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం చిత్తూరులోని ఎమ్మెల్యే వారి కార్యాలయం ప్రజా దర్బార్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి నియోజకవర్గంలోని గుడిపాల, చిత్తూరు రూరల్, చిత్తూరు నగర పాలక సంస్థ నుంచి ప్రజలు తరలివచ్చి వినతులు సమర్పించారు. ప్రధానంగా పెన్షన్లు మంజూరు చేయాలని, రెవెన్యూకు సంబంధించి భూ సమస్యలు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాల కోసం ఇతర వ్యక్తిగత సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. ప్రజా సమస్యలను ఎమ్మెల్యే సావధానంగా విని పరిష్కారం కోసం అక్కడికక్కడే అధికారులతో చర్చించి చర్యలు తీసుకున్నారు. బుధవారం నాటి కార్యక్రమంలో మొత్తం 68 వినతులు, ఫిర్యాదులు అందాయి. వీటిని సంబంధిత శాఖల అధికారులు తక్షణం క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, కమిషనర్ నరసింహప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, తహసీల్దార్లు జయంతి, లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అత్యున్నత స్థాయిలో అద్భుత రాజధానిగా అమరావతి సిద్ధమవుతోందని, ఏప్రిల్ 15న దేశ ప్రధాని అమరావతి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కష్టం, కృషి ఫలితంగా అత్యున్నత ప్రమాణాలతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రూపుదిద్దుకుంటోందన్నారు. అమరావతి ప్రాంత ప్రజలకు భరోసా ఇస్తూ ముఖ్యమంత్రి సొంత ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం శుభ సూచకమన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయని, నాటి వైకాపా ప్రభుత్వం వైఫల్యం కారణంగానే చాలా మంది లబ్ధిదారులు ప్రస్తుతం సంక్షేమ పథకాల కోసం అర్జీలు సమర్పిస్తున్నట్లు చెప్పారు. నాటి ప్రభుత్వంలో చాలా మందికి పెన్షన్లు తొలగించారని, వారంతా ప్రస్తుతం పెన్షన్ల కోసం అర్జీలు సమర్పిస్తున్నట్లు చెప్పారు. మౌలిక సదుపాయాలైన సిమెంట్ రోడ్లు, కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వీధి దీపాలు, నీటి సమస్యలు, పారిశుద్ధ్య సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. వారంతా కూడా పెన్షన్ గురించి ఎక్కువ శాతం గ్రీవెన్స్ వస్తున్నారు. అలాగే ఏదైతే మున్సిపాలిటీలో రోడ్స్, డ్రైన్స్ ఎక్కువ శాతం రోడ్లు కావాలి, డ్రైన్స్ కావాలని, మరి ఇప్పుడు వేసవి కాలంలో నీటి సమస్యపై ముందే తగు జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి పెద్దగా ఇబ్బందులు లేదు నీటి సమస్య. కాబట్టి గ్రీవెన్స్ లో భూ తగాదాలు, భూమికి సంబంధించి రెవెన్యూ ఇష్యూస్ వస్తున్నాయి.
వాటన్నిటిని ఇక్కడే మా ఎంఆర్ఓ గారు ఇద్దరు రూరల్ గుడిపాల మండల ఎంఆర్ఓలు ఇక్కడే ఉండి తక్షణమే పరిష్కరిస్తున్నారు. ఇంకా ఈ రోడ్లు అంటారా, ఇప్పుడు ఈ రోడ్లు డ్రైన్స్ అనేవి ఎస్టిమేట్ అయ్యి కాంట్రాక్ట్కి వెళ్ళి దాదాపు 45 రోజులు పడుతుంది. కాబట్టి ప్రతి వారం గ్రీవెన్స్ లో ఎక్కువ శాతం ఏవైతే వస్తున్నాయో వాటిని అయినంత సమయంలో క్లియర్ చేసేస్తున్నారు. ఏవైతే లైట్లు కావచ్చు, ట్యాప్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే చిన్న చిన్నవి ఏమన్నా సాధ్యమైనవి ఏ రోజుకి ఆ రోజు క్లియర్ అయిపోతున్నాయి. ఈ రోడ్స్ అనేది ఒక్కటి కొద్ది ఎస్టిమేషన్ వేసి ఫండ్స్ ని బేస్ చేసుకొని చేయాలి. కాబట్టి అవి కూడా 45 రోజుల్లో పూర్తి చేసి రేపు నాకు తెలిసి చిత్తూరు పట్టణంలో 10 నుండి 15 రోడ్ల శంకుస్థాపనలు కూడా ఉన్నాయి. కాబట్టి గ్రీవెన్స్ ద్వారా ప్రజలకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సోమవారం కలెక్టరేట్ లో ఇటు కలెక్టర్ గారు కానీ ఇటు మున్సిపల్ శాఖలో మున్సిపల్ కమిషనర్ గారు కానీ గ్రీవెన్స్ తీసుకుంటున్నారు. బుధవారం ఎమ్మెల్యేలు మేము కూడా గ్రీవెన్స్ లో పాల్గొని ప్రతి వారం 65 నుండి 70-80 అలా వస్తున్నాయి. వాటిని క్రమేణా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే ఫస్ట్ టైం 100 వచ్చినాయి, 113 ఏమో వచ్చాయి. సో అవన్నీ పరిష్కరిస్తూ పోతున్నాం కాబట్టి తగ్గుతూ 65కి వచ్చినాయి. ఇంకా కూడా ఫాస్ట్ గా ఏవైతే గ్రీవెన్స్ లో పాసిబిలిటీస్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా సకాలంలో స్పందించి మా అధికారులు క్లియర్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ప్రజాస్వామ్యం గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ తెలిపారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తాను అధికారంలో ఉన్న 5 సంవత్సరాలలో అరాచకాలు, అవినీతి పాలనతో పాలన సాధించారని, వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదన్నారు. పాపిరెడ్డిపల్లిలో జగన్ చంద్రబాబు నాయుడుపై చేసిన ఆరోపణలు పోలీసులు ఉద్దేశించి అభ్యంతరకరమైన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అంతేకాకుండా ప్రజాస్వామ్యంలో హత్యలు, కేసుల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని, హత్య రాజకీయాలు చేయడంతో పాటు పోలీసు వ్యవస్థను తన సొంత వ్యవస్థగా వాడుకొని రాష్ట్రాన్ని బీహార్ కంటే ఘోరంగా మార్చిన వ్యక్తి అని, దిగజారుడు రాజకీయాల్లో జగన్ మాస్టర్ డిగ్రీ సంపాదించారని చురకలంటించారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో వైసీపీ పార్టీ భూస్థాపితం కావడం తథ్యమని స్పష్టం చేశారు. పోలీస్ వ్యవస్థను జగన్మోహన్ గారు ఏ విధంగా ఉపయోగించుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉపయోగించుకుంటారనే విషయం పోలీస్ యంత్రాంగానికి తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. నిన్న పోలీస్ వ్యవస్థ గురించి, పోలీస్ అధికారుల గురించి ఆయన మాట్లాడిన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా అభ్యంతరమైన మాటలు మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఈ విధంగా పోలీస్ అధికారులను బ్లాక్మెయిల్ చేయడం తగదు. దీనికి ప్రజలకు పోలీస్ అధికారులకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు హత్యల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఉందని ప్రశ్నిస్తున్నాం. మీ హయాంలో 5 సంవత్సరాల పరిపాలనలో 2686 హత్యలు ఈ రాష్ట్రంలో జరిగాయి. అందులో టీడీపీ కార్యకర్తలపైనే సుమారుగా 300 పైగా హత్యలు చేశారు. కేసుల గురించి మాట్లాడుతున్నారు ఆయన. మీ పరిపాలనలో కూటమి నాయకుల పైన 4000 పైగా కేసులు పెట్టారు మీరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడెవరో కక్ష సాధింపుల కోసం కేసులు పెట్టడం లేదు. ఆ రోజు సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళను 70 సంవత్సరాల మహిళ పైన కూడా కేసులు కట్టి హింసించిన సంస్కృతి వైకాపాది, తెలుగుదేశం పార్టీది కాదు, కూటమి ప్రభుత్వం కాదని కూడా విషయం కూడా జగన్మోహన్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు బీహార్ మరిపిస్తోందంటున్నారు. మీ పరిపాలనలో బీహార్ ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ బీహార్ కంటే అధ్వానమైనటువంటి అరాచక పాలన చేస్తామని చెప్పి ప్రజలు గ్రహించారు. దేశమంతరకు తెలుసు ఆ విషయం. మీ నోట్లు ఈరోజు బీహార్ అనే మాట రావడం హాస్యాస్పదంగా ఉంది అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఈ రాష్ట్రంలో ఫ్రాక్షన్ రాజకీయాలకు, హత్యా రాజకీయాలకు పేరు పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు తప్ప
చంద్రబాబు నాయుడు గారికి కాదని సందర్భం తెలియజేసుకుంటూ మీరు ఈరోజు ప్రశాంతమైన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నట్టు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్న ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగం కలిగే విధంగా రాష్ట్రంలో హింసను రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడుతూ చర్యలు చేపడుతున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్రంలోని అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే మీరు ఇలాంటి నీచమైన రాజకీయాలు చేస్తున్న సందర్భం తెలియజేసుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తానని చిత్తూరు 1 టౌన్ సిఐ మహేశ్వర తెలిపారు. బుధవారం చిత్తూరు 1 టౌన్ సిఐగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అనంతరం పూర్వ సిఐ జయరామయ్య నుంచి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కాపీ నాకు 2002 బ్యాచ్ ఎస్ఐగా సిఐగా చాలా ప్రదేశాల్లో చిత్తూరు తిరుపతి పరిసరాలను పనిచేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడికి మహిళా పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై రావడం జరిగింది. అధికారులు, నాయకులు మరియు ప్రజలు సమన్వయంతో పట్టణంలోని శాంతి భద్రతలను పరిరక్షించడానికి కృషి చేస్తాను. మీ వంతుగా మీ ఏరియాలో మీ పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా లేదంటే ఇబ్బందులు, ఈవ్టీజింగ్ లాంటివి ఎదురైనా మాకు సంప్రదిస్తే ఖచ్చితంగా క్షణాల్లో మీ వద్దకు వచ్చి వాటిని మేము రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తాము. ఇక్కడ ఏదైతే పట్టణంలో కొరవడిందో శాంతి భద్రతలకు సంబంధించి వాటిని నేను ఫుల్ఫిల్ చేయగలనని మాటిస్తున్నాను. ఆస్తుల రిజిస్ట్రేషన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానంలో 3 పద్ధతులు అమలు చేస్తున్నామని చిత్తూరు జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారి ఏవిఆర్ మూర్తి తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఈ నెల 4వ తేదీ నుండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన స్లాట్ విధానాన్ని అమలు చేస్తున్నామని ఏవిఆర్ మూర్తి చెప్పారు. 15 రోజులకు సంబంధించిన స్లాట్ అందుబాటులో ఉంటుందని భూ యజమానులు, క్రయ విక్రయదారులు తమకు అనుకూలమైన తేదీని ఎంచుకోవచ్చునని తెలిపారు. ఈ విధానం వల్ల ఎంతో సమయం ఆదా అవుతుందని, ప్రజలు ఈ విధానంపై అవగాహన పెంచుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను ఏ రమణమూర్తి, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ చిత్తూరు. మనకి స్లాట్ బుకింగ్ అనే పద్ధతిని మనం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఈ చిత్తూరులో ఆర్ఓ చిత్తూరులో స్టార్ట్ చేయడం జరిగింది. మనకి 4th ఏప్రిల్ 2025 రోజు మనం ఈ స్లాట్ బుకింగ్ పద్ధతిని అర్బన్ ఆఫీస్ లో స్టార్ట్ చేశాము. ఈ స్లాట్ బుకింగ్ గురించి ముందుగా అందరికీ కూడా అవగాహన ఉంది. అంటే మనకి మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్ లో ఈ స్లాట్ బుకింగ్ అనే పద్ధతిని మనం ముందు నుంచి ఫాలో అవుతున్నాము. అదే స్లాట్ బుకింగ్ ని మనం మిగతా రిజిస్ట్రేషన్స్ అంటే నేచర్ ఆఫ్ డీడ్స్ లైక్ క్రయ విక్రయాలు, అలాగే మార్టిగేజ్ డీడ్స్, మిగతా డీడ్స్ అన్నిటికీ కూడా మనం ఎక్స్పాండ్ చేశాము. ఈ స్లాట్ బుకింగ్ పద్ధతి ఒక 3 రకాలుగా మనం చేసుకోవచ్చు. ఒకటి అందరికీ అలవాటైన పద్ధతి పీడీఈ ద్వారా మనం చేసుకోవచ్చు. రెండో విధం ఏంటంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్ లో క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాని ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. అలాగే మూడో పద్ధతి ఏంటంటే మనకి ఐజీఆర్ఎస్ వెబ్సైట్ లో మనం వెళ్ళి చూసుకుంటే ఆ స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. కనుక ఈ 3 పద్ధతుల గురించి ప్రజలకి అవగాహన కల్పించడానికి మనం ముందుగా ఏప్రిల్ 1st వారంలో అందరికీ ఇచ్చాము. అలాగే 4th నుంచి కూడా మనకి స్లాట్ బుకింగ్ ఆర్ఓ చిత్తూరులో చాలా బాగా జరుగుతుంది. రిజిస్ట్రేషన్స్ కూడా ఎవ్రీడే ఒక 40 40 రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అలాగే ఈ స్లాట్ బుకింగ్ పద్ధతి అనేది ఉదయం 10:30 నుంచి మనకి సాయంత్రం 5:30 వరకు ఈ స్లాట్ బుకింగ్ అంటే ఒక ఆర్ఓ ఆఫీస్ లో అయితే 79 స్లాట్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. ఒక 15 రోజులకు కావాల్సిన స్లాట్స్ అన్ని కూడా మనకి ప్రజలందరికీ ముందుగానే కనిపిస్తాయి. కనుక ముందుగా కనిపిస్తున్న ఆ స్లాట్స్ ని బుక్ చేసుకుని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఈ స్లాట్ బుకింగ్ ద్వారా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి అలాగే ఎప్పుడైనా మనం డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చినప్పుడు గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది అనే ఒక అపోహ అందరిలో ఉంటుంది. కనుక దాన్ని నివారించడానికి మనం ఈ స్లాట్ బుకింగ్ పద్ధతిని ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ప్రభుత్వం నుంచి అలాగే ఐజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. కనుక ఈ స్లాట్ బుకింగ్ పద్ధతిని అందరికీ అనుగుణంగా, అందరికీ సదుపాయకరంగా ఉండడానికి మనం దీన్ని ప్రవేశపెట్టాం. కనుక ప్రజలు ఇది గ్రహించి యథావిధిగా స్లాట్ బుకింగ్ ని యూజ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గా నేను కోరుకుంటున్నాను. అందరికీ
ఈ స్లాట్ బుకింగ్ పద్ధతి అవగాహన కలిగి అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ. చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న మరుగుదొడ్లను ఆర్ఎం జగదీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం వందలాది మంది ప్రయాణికులు బస్టాండ్ లో రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్నారు. అదేవిధంగా నిర్ణయించిన మేరకు రుసుము వసూలు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లను ఆధునీకరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచిన కాంట్రాక్టర్ మోసెస్ ను అభినందిస్తూ నగదు బహుమతి అందించారు. ఒకసారి చూడండి సార్. బీజేపీ మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఉపసంహరించుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా బుధవారం చిత్తూరు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి రావడానికి బీజేపీ మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఇప్పటికే సామాన్య మధ్యతరగతి ప్రజలు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిన నేపథ్యంలో పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో ధరలు పెంచమని, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని, రైతులకు రెట్టింపు ఆదాయం తెస్తామని అనేక హామీలు ఇచ్చి సంస్కరణల పేరుతో కరెంటు ఛార్జీలు పెంచడంతో ప్రజలు కరెంటు ఛార్జీలు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి ప్రజల జీవన ప్రమాణాలను పూర్తిగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను ఉపసంహరించుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మణి, జిల్లా కౌన్సిల్ సభ్యులు విజయ్ కుమార్, జమీలాబి, కవిత, మోహన్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. సామాన్య ప్రజలే బైకులు వాడతారు, సామాన్య ప్రజలే ఈ యొక్క వాహనాలు వాడతారు. అలాంటి వాళ్ళు దానిపైన ₹2 పెంచితే కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రజల్ని మోసం చేస్తూ ఉంది. అదేవిధంగా మహిళల చేత ఈ జనాభాలో సగం బాగున్నటువంటి మహిళలు